ఆంధ్రప్రదేశ్లోని గ్రామాల్లో జాతీయ రహదారుల మాదిరి రోడ్ల నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసనసభలో ప్రకటించారు. సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా భారీ వాహనాలకు టోల్ విధించేలా నాణ్యమైన రోడ్ల నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉందన్నారు. ప్రజల అభిప్రాయం తీసుకున్న తర్వాత మాత్రమే కొత్త విధానాన్ని అమలు చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్లోని గ్రామాల్లో జాతీయ రహదారుల మాదిరి రోడ్ల నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసనసభలో ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టుపై జరిగిన చర్చ సందర్భంగా రహదారుల నిర్మాణంపై సీఎం మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల పరిస్థితి దారుణంగా ఉందన్న ఆయన గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారిస్తున్నామని చెబుతూ రహదారుల నిర్మాణానికి కొత్త విధానాన్ని తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. తొలి దశలో ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ విధానాన్ని అమలు చేస్తామని, ప్రజలు స్వాగతిస్తే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామన్నారు. రోడ్లు గోతులమయం కావడంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, ఈ నేపథ్యంలో సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా భారీ వాహనాలకు టోల్ విధించేలా నాణ్యమైన రోడ్ల నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉందన్నారు. ప్రజల అభిప్రాయం తీసుకున్న తర్వాత మాత్రమే కొత్త విధానాన్ని అమలు చేస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి మండల కేంద్రం వరకు ఎలాంటి టోల్ రుసుము ఉండదన్నారు. అవుట్సోర్సింగ్ ఏజెన్సీలలో మంచి వాటిని ఎంపిక చేసి రహదారుల నిర్మాణం చేపడతామని, జాతీయ రహదారుల మాదిరిగా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు నిర్మించే ఉద్దేశంలో ఈ ప్రభుత్వం ఉందన్నారు. కొత్త రహదారులపై టోల్ వసూలు చేస్తారని, అయితే అన్ని వాహనాలకు టోల్ ఉండదన్నారు. కేవలం కార్లు, లారీలు వంటి భారీ వాహనాలకు టోల్ వసూలు చేస్తారని, ఆటో, బైక్, ట్రాక్టర్లకు ఎలాంటి టోల్ ఉండదని చెప్పారు. గ్రామం నుంచి మండల కేంద్రం వరకు ఎలాంటి టోల్ విధించబోరని, కేవలం మండల కేంద్రం దాటిన తర్వాత మాత్రమే టోల్ వసూలు చేస్తారని చంద్రబాబు తెలిపారు. ఇది కేవలం ప్రతిపాదన మాత్రమేనని స్పష్టం చేశారు. ప్రజల ఆమోదంతోనే కొత్త విధానాన్ని అమలు చేస్తామని తెలిపారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నాణ్యమైన రోడ్లు నిర్మిస్తే గ్రామీణ ప్రాంతాల స్థితిగతులు మారతాయని చంద్రబాబు తెలిపారు. అభివృద్ధిలో ఇదొక భాగమని చెప్పారు. ప్రజలను ఒప్పించిన తర్వాత మాత్రమే కొత్త విధానంలో రోడ్ల నిర్మాణం జరుగుతుందన్నారు. నాకైతే అర్థం కావడం లేదు. ఇంకా పార్ట్ హోల్స్ అని పూర్తి చేసే పనిలో ఉన్నాం. ఒకటో రెండో అయితే పర్లాగానే కొన్ని లక్షల గుంతలు పట్టినాయి. అధ్యక్ష 5 ఏళ్లు గుంతలు తవ్వడం తప్ప, గుంతలు పెట్టడం తప్ప ఎక్కడా పని కాలేదు. 850 కోట్లు శాంక్షన్ చేశాం. ఇప్పుడిప్పుడే పనులు అవుతున్నాయి. జనవరి మళ్ళీ ఎవరైనా గాని మన రాష్ట్రానికి ఫెస్టివల్స్ కి వస్తే మెరుగైన రోడ్డు వ్యవస్థ కనపడాలనే ఉద్దేశంతో ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాం. కానీ ఇంకా దాంట్లో చాలా సమస్యలు ఉన్నాయి. మీరు కూడా ఆలోచించండి, వినూత్నమైన ఆలోచనలు ఇవ్వండి. కొన్ని ఆలోచనలు చేస్తున్నాయి. ఇప్పుడు మన దగ్గర డబ్బులు లేవు కానీ ఆలోచనలు ఉన్నాయి. ఈ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ఆలోచన దేశాన్ని మారుస్తుంది, ప్రపంచాన్ని మారుస్తుంది. అలాంటి అనేకమైనవి వచ్చాయి. ఇప్పుడు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఒక ఆలోచన. మొత్తం 2 జిల్లాల్లో ఉండే రోడ్లన్నీ నేను అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ఎవరైతే బాగా చేయగలుగుతారో ఒక టెండర్ పిలిచి నేషనల్ హైవేస్ వారిగా మొత్తం ఇస్తాం. విలేజ్ నుంచి మండలానికి ఎక్కడ టోల్ ఇవ్వం, మిగిలిన టోల్ ఇస్తాం. అది కూడా కార్లు, లారీలు, బస్సులు వాళ్ళే ఇస్తారు. ట్రాక్టర్లు, స్కూటర్లు, ఆటోలు ఏవి ఛార్జెస్ ఉండవు. దీనివల్ల కొంత డబ్బులు పే చేయాల్సి వస్తుంది. ఆ డబ్బులు పే చేసే బాధ్యత, వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం. ఇది బాగుందంటే మీరు ప్రజలందరినీ కన్విన్స్ చేయగలిగితే నేను ఇమ్మీడియట్ గా పని ప్రారంభిస్తా. బాగలేదు అనుకుంటే మన గుంతల రోడ్లనే తిరుగుదామంటే నాకేం అబ్జెక్షన్ లేదు. దీనికి కూడా అపోజిషన్ చేసే వాళ్ళు ఉంటారు కానీ సమస్య పరిష్కారం చేయరు, గోతులు పెడతారు. గోతులు పూడుస్తామంటే మాత్రం అన్ని నువ్వే చేయాలా, డబ్బులు లేకపోయినా నువ్వేం చేస్తే లేదు. ఇంకా మంత్రదండం కూడా తీసుకోవచ్చు. మంత్రదండాలు ఉండవు, తెలివితేటలు తప్ప ఇంకొకటి ఉండదు. ఇది గాని బాగుంది అనుకుంటే పైలట్ గా 2 జిల్లాలు నేషనల్ హైవే రోడ్స్ మారిగా అంటే నీకు ఒకటి ఉంది. మనం చెప్పకపోయినా ప్రజల్ని మోసం చేయక్కర్లేదు. నేషనల్ హైవే మారిగా ఎవరైనా సరే స్కూటర్లు, ఆటోలు వాళ్ళ దగ్గర ఎవరు ఏం చేయరు. మిగిలిన వాళ్ళు యూజర్ ఛార్జెస్ కింద పే చేసుకోవాల్సి వస్తుంది, పే చేస్తారు. రాష్ట్రంలోని పంచాయతీల్లో డంపింగ్ యార్డుల ఏర్పాటుపై మండలిలో చర్చ జరిగింది. ఈ విషయంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమాధానంగా మాట్లాడుతూ పంచాయతీల్లో డంపింగ్ యార్డుల నిర్వహణ అవసరాన్ని గుర్తించినట్లు తెలిపారు. త్వరలోనే డంపింగ్ యార్డుల ఏర్పాటు, నిర్వహణపై ఒక విధానం తీసుకొస్తామని స్పష్టం చేశారు. ఏపీ శాసన మండలిలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తొలిసారిగా మాట్లాడారు. రాష్ట్రంలోని పంచాయతీల్లో డంపింగ్ యార్డుల ఏర్పాటుపై మండలిలో చర్చ జరిగింది.
ఈ విషయంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమాధానంగా మాట్లాడుతూ పంచాయతీల్లో డంపింగ్ యార్డుల నిర్వహణ అవసరాన్ని గుర్తించినట్లు తెలిపారు. డంపింగ్ యార్డులో నిర్వహణ అందరి బాధ్యతని తెలిపారు. స్కూల్స్ ఏర్పాటు చేయడానికే సెంటు భూమి లేని పంచాయతీలున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలోనే 10-15 పంచాయతీలు కలిపి ఒక డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలన్న ఆలోచన చేస్తున్నామని అన్నారు. త్వరలోనే డంపింగ్ యార్డుల ఏర్పాటు, నిర్వహణపై ఒక విధానం తీసుకొస్తామని స్పష్టం చేశారు. జగన్ ప్రభుత్వంలో పంచాయతీ భవనాలు, ఇతర కార్యాలయాలకు రంగులు వేయడానికైన ఖర్చుపై పవన్ కళ్యాణ్ సమాధానమిచ్చారు. పంచాయతీల్లో సచివాలయ భవనాలకు రంగులు వేయడానికి 101 కోట్లు ఖర్చయిందని చెప్పారు. ఇందులో రంగులు వేయడానికి 49 కోట్లు అయ్యాయని అన్నారు. వాటిని తొలగించి తిరిగి రంగులు వేయడానికి 52 కోట్లకు పైగా ఖర్చయిందని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ప్రశ్న ఏ అండ్ బి కలిపి రాష్ట్రంలో 2015 సంవత్సరం నుండి 10,808 గ్రామ పంచాయతీల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనుగుణంగా గ్రామ పంచాయతీలను డంపింగ్ యార్డులను చెత్త నుండి సంపద సృష్టి కేంద్రాలుగా అభివృద్ధి చేయడం అయింది. మిగిలిన 2,518 గ్రామ పంచాయతీలు ఈ రోజుకి చెత్త నుండి సంపద సృష్టించే కేంద్రాలు లేవు. మూడో దానికి అవునండి. GOMS నెంబర్ 17 PR&RD పంచాయత్ శాఖ 23/3/2017 ప్రకారం ప్రభుత్వం అన్ని గ్రామ పంచాయతీల్లో యుద్ధ ప్రాతిపదికన ఘన వ్యర్థ సంపద నిర్వహణను అమలు చేయాలని ఆదేశించింది. మరి మునుపటి డంపింగ్ యార్డును చెత్త నుండి సంపద సృష్టి కేంద్రాలుగా మార్చడం అయింది. ఈ కింద కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయబడింది, మరి ప్రస్తుతం అమలు చేయబడుతుంది. ఇప్పటి వరకు SWPCలు నిర్మించని 2,518 గ్రామ పంచాయతీల్లో 2025-26 సంవత్సరాల్లో నిర్మాణాలు చేపట్టబడుతున్నాయి. అలాగే రాష్ట్రంలో నిర్మించిన 10,808 SWPCలో 9,342 పనిచేస్తున్నాయి. పూర్తిగా పనిచేసేవి 5,556, పాక్షికంగా పనిచేసేవి 3,826. తిరుమల శ్రీవారి సన్నిధిలో అన్యమత ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. తిరుమలలో విధులు నిర్వహిస్తున్న అన్యమత ఉద్యోగస్తులను రిలీవ్ చేసి పురపాలక రెవెన్యూ విభాగానికి బదిలీ చేయాలని టీటీడీ నిర్ణయం పట్ల తాను హర్షం వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. నగరంలోని సీతారాంపురం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం నందు రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. కూటమి ప్రభుత్వ హయాంలో ఏర్పడిన టీటీడీ నూతన పాలక మండలి సభ్యులు భక్తుల మనోభావాలకు అనుగుణంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారని, దీనికి చైర్మన్ బిఆర్ నాయుడును హృదయపూర్వకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు. తిరుమల శ్రీవారి సన్నిధిలో విధులు నిర్వహిస్తున్న అన్యమతస్థు ఉద్యోగస్తులను రిలీవ్ చేసి పురపాలక, రెవెన్యూ, ఇతర విభాగానికి బదిలీ చేయాలని టీటీడీ నిర్ణయం పట్ల తాను హర్షం వ్యక్తం చేస్తున్నానని, తిరుమల శ్రీవారి సన్నిధిలో అన్యమత ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నట్లు పురంధేశ్వరి తెలిపారు. పాలక మండలిలో అన్యమతస్థులకు చోటు కల్పించవద్దని ఆమె సూచించారు. తిరుపతి వాసులకు ప్రతి నెల మొదటి మంగళవారం శ్రీవారి దర్శనం కల్పిస్తామని టీటీడీ తీసుకున్న నిర్ణయం పట్ల బీజేపీ పార్టీ హర్షం వ్యక్తం చేస్తున్నట్లు పురంధేశ్వరి తెలియజేశారు. ప్రత్యేక పర్వదినాల్లో సామాన్య భక్తులకు 2 గంటల్లోనే సర్వదర్శనం కల్పించేందుకు తగు చర్యలు తీసుకుంటామని చెప్పడం శుభపరిణామమని అన్నారు. అక్కడ ఉన్నటువంటి బాధ్యతల్లో నియామకం చేయాలి అనేటువంటి ఆలోచన, నిర్ణయం ఏదైతే టీటీడీ బోర్డు చేసిందో దాన్ని సంపూర్ణంగా భారతీయ జనతా పార్టీ ఇవాళ దాన్ని స్వాగతిస్తుంది. అది మాత్రమే కాదు, 4-5 నెలల క్రితం ఆనాడు హిందూయేతరులు బోర్డులో ఉండకూడదు అనేటువంటి అంశాన్ని ప్రజల వద్దకి తీసుకుని వెళ్ళి ఒక మూవ్మెంట్ భారతీయ జనతా పార్టీ చేయటం జరిగింది. గుళ్ళ వద్దకు వెళ్ళి అక్కడ బల్లా కుర్చీ వేసుకుని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గుళ్ళకు వచ్చినటువంటి భక్తుల దగ్గర నుండి సంతకాల సేకరణ చేశారు. దాని వెనకాల ఉన్నటువంటి ఆలోచన ఏమిటంటే, ఇవాళ ఏదైతే బిఆర్ నాయుడు గారు బోర్డు నిర్ణయం చేసిందో హిందూయేతరులు ఎవరూ కూడా బోర్డులో కావచ్చు, అదేవిధంగా అక్కడ బాధ్యతలు ఉండకూడదు అనేటువంటి విషయం, అదే విషయాన్ని ఆనాడే భారతీయ జనతా పార్టీ ఒక సైలెంట్ మూవ్మెంట్గా తీసుకోవటం జరిగింది.
దానికి అద్భుతంగా ప్రజల నుండి కూడా మాకు సానుకూలమైనటువంటి స్పందన కూడా రావడం జరిగింది. కనుక ఇవాళ చేసినటువంటి నిర్ణయం భారతీయ జనతా పార్టీ ఎప్పుడో ప్రారంభించినటువంటి మూవ్మెంట్ కాబట్టి దీన్ని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ స్పష్టం చేశారు. గత 5 ఏళ్లలో కాలనీలోని ప్రజల సమస్యలను విస్మరించారని 4వ డివిజన్లోని జమైకా కాలనీలో సమస్యలు పరిష్కరించేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 4వ డివిజన్ ఏపీఐఐసి కాలనీలో మంచినీటి సమస్యపై ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ నగరపాలక సంస్థ మరియు కాలనీ వాసుల మధ్య సమన్వయ లోపం వలన మంచినీటి సమస్య ఏర్పడిందన్నారు. పైప్ లైన్లు పాడైపోయి మంచినీరు అందని పరిస్థితి ఉందని అధికారులతో మాట్లాడి త్వరలోనే సమస్యకు పరిష్కారం చూపేందుకు కృషి చేస్తామన్నారు. ముఖ్యంగా వాళ్ళ ఇక్కడ ప్రధానమైన సమస్య మంచినీటి సమస్య. ఇక్కడ చూస్తే నిజంగా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. పైప్ లైన్లు కూడా కరోడ్ అయిపోయి పైప్ లైన్లు కూడా బ్లాక్ అయిపోయినంత పరిస్థితి. తప్పకుండా ఇమీడియట్గా సాల్వ్ చేయాల్సిన పరిస్థితి. ఇది ఏంటంటే ఇక్కడ ఐలాకి కార్పొరేషన్కి ఉన్న చిన్న ఒక గీత మూలంగా ఇక్కడ కొన్ని సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. దాన్ని వాళ్ళ అధికారులు అందరూ ఇవాళ రేపు కూర్చొని దీని సమస్యకు పరిష్కారం చేయాలని నేను ఎమ్మెల్యే గారు కోరటం జరిగింది. కమిషనర్ గారు కూడా అదే విధంగా చెప్పి వెళ్ళారు. తప్పకుండా ఇవాళ కూర్చోబెట్టి ఇవాళ ఇక్కడ ఈ మంచినీటి సమస్యకి పరిష్కారం వచ్చే విధంగా ఇద్దరు అధికారులని కూర్చోబెట్టి వారందరి సమక్షంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దాన్ని మేము ఆలోచించి దీని మీద డెసిషన్ తీసుకున్నాం. తప్పకుండా కాలనీ వాసులకైతే ఒకటే హామీ ఇస్తున్నాం, ఇది మాత్రం మీరు గత 5 సంవత్సరాల నుంచి పడుతున్న ఇబ్బంది తప్పకుండా నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఇటువంటి సమస్యలకి చిన్న సమస్యలకు కూడా పరిష్కారం కలుగుతుంది. తెలుగుదేశం ప్రభుత్వంలోనే తప్పకుండా మా ప్రభుత్వం అధికారంలో ఉండగా ఒక 2-3 నెలల్లో ఈ సమస్యకు పరిష్కారం వచ్చే విధంగా కృషి చేస్తాను నేను ఎమ్మెల్యే గారు. అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ త్రాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకువెళ్తామని చెప్పారు. అధికారులను సమన్వయం చేసుకుని మంచినీటి పైప్ లైన్లు బాగు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం మీద ఉంది, మా మీద శాసనసభ్యులుగా అదేవిధంగా పార్లమెంట్ సభ్యులుగా మా ఇద్దరి మీద ఉంది. దీన్ని పరిష్కారం చేయడానికి ముందు అధికారుల్ని ఇక్కడున్న దీంట్లో ఈ సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్న వాళ్ళని 2-3 కూర్చోబెట్టి, ఎక్కువ మంది కూర్చుంటే ఏది కూడా తేలదు. ఒక లిమిటెడ్ పీపుల్ కూర్చుని ప్రశాంతమైన వాతావరణంలో డిస్కస్ చేసి దాన్ని కమిషనర్ గారికి సబ్మిట్ చేస్తే, అదేవిధంగా ఇటు ఏపీఐసి అధికారులు కూడా సబ్మిట్ చేస్తే పై లెవెల్లో ఇంకా కావాలంటే నేను ఎంపీ గారు వెళ్ళి అవసరం ముఖ్యమంత్రి గారిని కూడా దీంట్లో వారి దృష్టి కూడా తీసుకువెళ్ళి ప్రధానంగా మంచినీళ్ళు అనేది కూడా మా మేనిఫెస్టోలో కూడా ఉంది. ప్రతి ఇంటికి కూడా ఇచ్చే కార్యక్రమం అని మేనిఫెస్టోలో ఉంది. దానికి ఏదైనా డబ్బులు ఖర్చు అయితే గవర్నమెంట్ ద్వారా పెట్టైనా సరే దాన్ని వీలైనంత తక్కువ ఖర్చుతో నీళ్ళు ఇవ్వాలని ఒక ఆశయంతో ఈరోజు మేము ఇక్కడ అధికారులు కూడా పిలవడం జరిగింది. అధికారులు కూడా వచ్చారు. ఈ అధికారుల సమన్వయంతో తప్పకుండా ఇది సాధించి తీరుతాం. 2 నెలలని ఎంపీ గారు చెప్పారు. నా దృష్టిలో అయితే ఇంకా తొందరగా చేపించడానికి మీ ఇద్దరం కూడా ప్రయత్నం చేస్తాం. విశాఖలోని రుషికొండపై నిర్మించిన విలాసవంతమైన భవనాలపై ఏపీ శాసన మండలిలో వాడివేడి చర్చ జరిగింది. మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రుషికొండపై ఉన్న 58 గదుల హరిత రిసార్ట్ను కూలగొట్టి విలాసవంతమైన ప్యాలెస్లను నిర్మించారని మండిపడ్డారు. అద్భుతమైన రిసార్ట్ కడతామని తొలుత చెప్పారని, చివరకు సీఎం నివాసం కోసమని చెప్పారని దుయ్యబట్టారు. ప్రజల డబ్బులతో విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తామంటే ఎవరూ అంగీకరించరని అన్నారు. రుషికొండ భవనాలపై మండలిలో వాడివేడి చర్చ జరిగింది. రుషికొండ భవనాలపై అధికార ప్రతిపక్ష నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రుషికొండపై శాసన మండలిలో ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు ప్రశ్నలు లేవనెత్తారు. ప్రభుత్వం ఏం చేయబోతోంది, ఏ విధంగా వినియోగించబోతోంది, విశాఖ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు ఏం ఉపయోగమో చెప్పాలని ఎమ్మెల్సీ కోరారు. రుషికొండలో నిర్మాణాలకు అనుమతి తీసుకున్నది ఒకటి, కట్టింది మరొకటని మంత్రి దుర్గేష్ తెలిపారు. హరిత రిసార్ట్స్ 58 గదులతో ఉండేదని, ఇంతకన్నా అద్భుతమైన నిర్మాణాలు చేస్తామని చెప్పి ప్యాలెస్ కట్టారని, ఇప్పుడు మొత్తం 7 రూమ్స్ మాత్రమే ఉన్నాయన్నారు. కేటాయింపులకు భిన్నంగా భూ వినియోగ మార్పిడి జరిగిందని, రుషికొండకు అపారమైన నష్టం కలిగిందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ కోసం అంటూ జీవో విడుదల చేశారన్నారు. 481 కోట్లు ఖర్చు పెట్టారని, మంజూరు చేసిన మొత్తం 451.67 కోట్లని,
434.28 కోట్లు పనులు చేసి అప్పగించారన్నారు. వాటి విలువ 409.39 కోట్లని, ఇప్పటి వరకు 320.3 కోట్లు చెల్లించారన్నారు. ఒక బాత్ టబ్బు 12 లక్షలని తెలిపారు. రోమ్ నగరం తగలబడుతుంటే రాజు ఫిడేల్ వాయించినట్లు ఆయన సొంతం కోసం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి నిర్మాణం చేసుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ చెప్తున్నది అబద్ధమా, కూటమి చెప్తున్నది అబద్ధమా, ఓపెన్ డిబేట్కు సిద్ధమంటూ సవాల్ విసిరారు. కావాలంటే వైసీపీ ఎమ్మెల్సీలను తీసుకెళ్లి చూపిస్తామని అన్నారు. దీనిపైన కోర్టులో కేసులున్నాయని, కమిటీ వేశారని, వాటి తీర్పు కోసం వేచి చూస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. అయితే మంత్రి వ్యాఖ్యలపై వైసీపీ సభ్యులు నిరసన తెలిపారు. అవి మొత్తం మీరు తీసుకుంటే లోపలికి వెళితే ఇంద్రభవనం అధ్యక్ష, ఇంద్రభవనం మీరు నిజంగా జెన్యూన్ గా చెప్పిన ప్రకారం చేసుంటే ఎందుకు మీరు అందరినీ రానివ్వలేదు? మీకు ఆ రోజు ఒక సామెత ఉంది అధ్యక్ష, ఒక సామెత చెప్తాను. ఇది ఎంత వైలేషన్ అంటే స్పష్టంగా వైలేషన్ అధ్యక్ష. ఆయన ఆఫీస్ రూమ్ ఒక టెన్నిస్ కోర్ట్ అంత ఉంటుంది. ఇవన్నీ ఖర్చు పెట్టి ఎవరి డబ్బులు, ప్రజల డబ్బుల్ని ఇలా మోసం, ఇంకా సిగ్గు లేకుండా ఏ రకంగా మాట్లాడతారు, ఏ రకంగా అడుగుతారు వీళ్ళు, ఏ రకంగా ప్రశ్నిస్తారు? ఇంత అన్యాయం చేసి ఇవాళ జీవోలన్నీ ఉన్నాయి. పెడతాను నేను, వాళ్ళు చూసుకుని చదువుకోనండి, సమాధానం చెప్పుకోనండి. డీటెయిల్స్ ఉన్నాయి, మా దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి అధ్యక్ష. ఈ జీవో నెంబర్లు కూడా ఇస్తాను నేను జీవో నెంబర్లు కూడా మీకు ఇస్తాను. జీవో నెంబర్లు కూడా చూసి మీరు చెప్పండి. ఐ టేబుల్ ఆల్ ది జీవోస్ మీ దగ్గర పెడతాను నేను, చూడ రమ్మనండి. ఐ డోంట్ ఈల్డ్ అధ్యక్ష. ఋషికొండ అధ్యక్ష, ఋషికొండ ఎస్ఎఫ్టీ ఎంత అధ్యక్ష? 26,000 రూపాయలు ఎస్ఎఫ్టీ పెంచి కట్టారు అధ్యక్ష. 26,000 ఎస్ఎఫ్టీ, 26,000. సిగ్గుపడాలి. కేసులు తప్పు చేసి చెప్పకుండా సిగ్గుపడాలి అధ్యక్ష. వీళ్ళు ఇంకా ఎదురుదాడి చేస్తున్నారు. సిగ్గుపడాలి. 480 కోట్లు అదే డబ్బు పేదవాడికి ఇల్లు కడితే 26,000 మందికి ఇల్లు కట్టించవచ్చు. 26,000 మందికి పేదవాడికి ఇల్లు కట్టిస్తే 26,000 మందికి కట్టించవచ్చు. దేనికి అధ్యక్ష? అదంట పర్యాటకం గురించి కట్టించారట. 5 రూమ్ల అధ్యక్ష, ఒకటి ముఖ్యమంత్రికి, ఒకటి ఫ్యామిలీకి. అది చూస్తే వచ్చేసి గుండె ఆగిపోద్ది అధ్యక్ష. ఎవరు చూడాలి? ఇంత కళ్ళ ముందు ఇంత డబ్బు అన్యాక్రాంతమైన దోపిడీ జరిగితే సిగ్గుపడాలి. మీకు కూడా, మీరు వస్తామంటే మీకు కూడా బస్సు వేసుకొని తీసుకెళ్లి చూపిస్తాం. బాత్రూమ్ లో కమోడ్ అధ్యక్ష 13 లక్షలంట. 13 లక్షలంట. ఎక్కడైనా ఉందా మంత్రి గారు? మీరు ఇంకా సిగ్గుపడి మా ముఖ్యమంత్రి తప్పు చేశారని మీరు సిగ్గుపడకుండా మీరు ఇంక ఎదురుదాడి చేయడం ఇది భావ్యం కాదు. అనుమతులు ఉన్నాయని మంత్రి గారి కమిటీకి చెప్పారు. చెప్పి మళ్ళీ ఆయన మాటల్లో అంటారు ప్రజలతో ఆమోదం లేకుండా ఎవరైనా బిల్డింగ్ ప్రభుత్వ పనికి భవనాలు కట్టినా, ప్రైవేట్ భవనాలు కట్టినా ప్రజల ఆమోదం ఉంటుందా? ప్రజలతో పక్కింటో ప్రజలు అడుగుతారు అధ్యక్ష. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, గవర్నమెంట్ దానికి కావాల్సిన పరిపాలన శాఖ దానికి కావాల్సిన పర్మిషన్ ఇస్తాయి, అది కడతారు అధ్యక్ష. దాంతోపాటు అది ప్రభుత్వ భవనం. ఇప్పుడు జీవో చూపెట్టారు. ఆ జీవోని ఎవరు కాదన్నారు? మేమేమి డిఫర్ అవ్వట్లేదే. ఎవరు డిఫర్ అవ్వట్లేదు. నేను రికార్డు పార్టీ ఐఎమ్ రికార్డ్. నేనేమే కాదలేదే, నేను చెప్తానమే. భవనాన్ని ప్రభుత్వ భవనాలుగా కట్టాము. దాన్ని ముఖ్యమంత్రి నివాసం కోసం వాడతాము, ప్రధానమంత్రి విడుదల కోసం వాడతాము, లేదా రాష్ట్రపతి విడుదల కోసం వాడతాము. ముందు ప్రభుత్వ భవనాలుగా దాన్ని కట్టాం. హైదరాబాద్ కట్టాము అధ్యక్ష. హైదరాబాద్ పబ్లిక్ బిల్డింగ్లు తీసి హైదరాబాద్ లో వచ్చి ప్రగతి భవనం కట్టాం. ఆ రోజు ఎవరు కట్టారు అధ్యక్ష? దాని తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి లేరు అధ్యక్ష. అందులోను ఏది అదేమో ప్రైవేట్ భవనం, ఎవరో ప్రైవేట్ ఆస్తా? అది డిప్యూటీ సీఎం గారు చూశారు, అలాగే సీఎం గారు చూశారు, ముఖ్యమంత్రి గారు చూశారు. రాష్ట్రంలో సహకార బ్యాంకింగ్ వ్యవస్థ పూర్తిగా అవినీతిమయంగా తయారైందని రాష్ట్ర ప్రభుత్వ సమగ్ర విచారణ చేపట్టాలని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని కోరారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో సొసైటీల చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడారు. సహకార రంగం అభివృద్ధి కోసం 350 కోట్ల రూపాయలు కేటాయించినందుకు ప్రభుత్వాన్ని అభినందిస్తున్నట్లు తెలిపారు. తాను కేడీసీసీ చైర్మన్గా సహకార బ్యాంకులను నెంబర్ 1 స్థానంలో
నిలబెట్టానని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో సహకార బ్యాంకులు పూర్తిగా కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. సహకార బ్యాంకు ఎన్నికలు నిర్వహించాలని ఈ సందర్భంగా కోరారు. బ్యాంక్ బిల్డింగ్ని మేనేజర్ల ద్వారా కట్టించిన పరిస్థితి అధ్యక్ష. నేను ఒక సంవత్సరం చైర్మన్గా ఉన్న తర్వాత 5,043% వృద్ధి రేటు గత 115 సంవత్సరాల్లో భారతదేశంలో 400 జిల్లాలో ఎక్కడా లేని పరిస్థితి అధ్యక్ష. కానీ నేను దిగిపోయిన తర్వాత బ్యాంక్ బిల్డింగ్ మేనేజర్ల ద్వారా డైరెక్టర్లు కట్టడం, లీక్లు అయ్యే బిల్డింగ్లు కట్టడం, అలాగే ఉద్యోగాలు అడ్డగోలుగా ఇవ్వటం, అలాగే అన్ని వ్యవస్థలు నిర్వహణ చేసిన పరిస్థితి అధ్యక్ష. అలాగే పర్చేజ్ వితౌట్ కాలింగ్ ఫర్ టెండర్స్ ఆల్సో అధ్యక్ష. అసలు టెండర్ అనేది లేకుండా వాళ్ళ ద్వారానే వాళ్ళే చేసిన పరిస్థితి అధ్యక్ష. బిల్డింగ్స్ అన్ని ₹1,00,00,000 పైన ఉన్నాయి కూడా అలాగే చేసిన పరిస్థితి అధ్యక్ష. కనీసం సిఆర్డీఏ అప్రూవల్ కూడా లేకుండా బ్యాంక్ బిల్డింగ్ కట్టిన పరిస్థితి అధ్యక్ష. అలాగే ఇన్సూరెన్స్ కంపెనీల్లో నాకున్న అనుభవం, నేను ఐటీ రంగానికి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ ని అంత ముందు కట్టేదాన్ని 30 లక్షల రూపాయలు తగ్గిస్తే తర్వాత గత ప్రభుత్వ పాలకులు దాన్ని 60-70 లక్షలు వృధాగా ఇచ్చిన పరిస్థితి అధ్యక్ష. కంప్యూటరైజేషన్ ఆఫ్ పిఎస్సిఎస్ లో కూడా అధ్యక్ష దేశం మొత్తం చేస్తుంటే కోఆపరేటివ్ సెక్టర్ ని సరిగా వాడుకునే పరిస్థితి అధ్యక్ష. ఆఖరి డేటా ఎంట్రీ వర్క్ హ్యాస్ బీన్ entrusted to PSCS staff even though there is a provision in the central government project for outsourcing. This leads to lot of pressure on employees also అధ్యక్ష. నేను 100 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే అధ్యక్ష, 120 మందికి ఇంటర్న్షిప్ ఇచ్చే అధ్యక్ష ఒక సంవత్సరం కాలంలో. ఉన్నత విద్యా మండలి విశ్వవిద్యాలయాల పనితీరు మీద శాసన మండలిలో వాయిదా తీర్మానం కోరడం జరిగిందని పీడీఎఫ్ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు తెలిపారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి ఉద్యోగ విరమణ చేసి 6 నెలలు గడిచినా నూతన చైర్మన్ను ఇప్పటి వరకు నియమించలేదన్నారు. ప్రభుత్వం వెంటనే చైర్మన్ను నియమించాలని కోరారు. యూనివర్సిటీలలో పర్మనెంట్ వీసీలను నియమించాలని కోరారు. యూనివర్సిటీలలో ఉన్న అధ్యాపక పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ రోజు రాష్ట్రంలో ప్రధానమైన యూనివర్సిటీలు సుమారు 15 యూనివర్సిటీలకు పైగా వైస్ ఛాన్సలర్స్ లేరు. అన్ని చోట్ల కూడా ఇన్ఛార్జి వైస్ ఛాన్సలర్ పాలన జరుగుతుంది. వైస్ ఛాన్సలర్ నియామకం కోసం దరఖాస్తులు ఆహ్వానించి 50 రోజులై ఆ దరఖాస్తుల్ని పరిశీలన చేసే వాళ్ళు కూడా లేరు. అందుకని యూనివర్సిటీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ నియమించాలి, యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ని పర్మనెంట్ వైస్ ఛాన్సలర్ నియమించాలని చెప్పేసి ఈ వాయిదా తీర్మానంలో కోరాం. మూడో అంశం ఏంటంటే రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీల్లో కలిసి సుమారుగా 5,000 ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు 5,000కు పైగా పోస్టులు ఖాళీగా మనం పరిశీలన చేస్తే గత ప్రభుత్వం ఆ పోస్టులను భర్తీ చేయలేదు. ఈ ప్రభుత్వం కూడా దాని ప్రక్రియనేమి ప్రారంభించలేదు. పోస్టులు లేకపోవడంతో యూనివర్సిటీలు అన్ని కూడా విద్యా ప్రమాణాలు పడిపోతున్నటువంటి పరిస్థితి. మండలిలో మంత్రులు, తెలుగుదేశం శాసన మండలి సభ్యులు మాటలు ప్రతిపక్షంలో ఉన్నట్లు మాట్లాడుతున్నారని, అబద్దాలను వల్లవేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ రుషికొండ భవనాలు జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత భవనాలుగా చిత్రీకరించే పని చేస్తున్నారని మండిపడ్డారు. రుషికొండ భవనాలకు అన్ని అనుమతులు ఉన్నాయని మంత్రి మండలిలో ప్రకటించారని, ఉప ముఖ్యమంత్రి ఇతర మంత్రుల పరిశీలనలో కూడా అద్భుతంగా ఉన్నాయని చెప్పారని గుర్తు చేశారు. రుషికొండ భవనం ప్రభుత్వ భవనంగా ఉంటుంది తప్ప జగన్మోహన్ రెడ్డి భవనం కాదన్నారు. రుషికొండ భవనాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో ప్రభుత్వం ఆలోచించాలని ఆయన హితవు పలికారు. కేసులు ఉన్నప్పుడు కూడా కోర్టులు ఇచ్చినటువంటి తీర్పులకు అనుగుణంగా నిర్మాణాలు కొనసాగించారన్న అంశాన్ని మంత్రి గారు ఈ రోజు శాసన మండలిలో చెప్పినటువంటి పరిస్థితి. దాంతో పాటుగా మనం కూడా చూసాం, ఈ రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కానీ, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కానీ, సంబంధిత మంత్రులు కానీ రిషికొండ భవనాలను పరిశీలన చేసినప్పుడు అద్భుతమైనటువంటి భవనాలు నిర్మించారనే అంశాన్ని కూడా వారి నోటితోనే చెప్పినటువంటి పరిస్థితులు. నేను ఎందుకు ఈ విషయాలని కూడా చెప్తున్నానంటే ఇప్పటి వరకు కూడా రుషికొండ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి భవనాలుగా ప్రచారం చేశారు. ఇవాళ వాళ్ళు మంత్రులు చెప్పారు ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి భవనం. గతంలో ఉన్నటువంటి హరిత రిసార్ట్స్ ని అక్కడ అదే ప్రాంతంలో ఉన్నటువంటి ఆ రిసార్ట్ స్థానంలోనే రిషికొండకు సంబంధించినటువంటి భవనాలు నిర్మించారనే అంశాన్ని కూడా శాసన మండలి సాక్షిగా మంత్రి గారు చెప్పారు. ఎన్నికలలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఛార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక అందుకు విరుద్ధంగా విద్యుత్ ఛార్జీలు పెంచిందని వామపక్ష నేతలు ఆరోపించారు. ప్రధాని మోడీ అదానికి లొంగి దేశాన్ని దోచిపెడుతుంటే గతంలో జగన్, ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం మోడీ అదానీలకు అనుకూలంగా ప్రజలపై భారం వేశారన్నారు. ఛార్జీల పెంపును ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ నిరసన చేపట్టింది.
ఎన్నికలలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఛార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చిందని, అందుకు విరుద్ధంగా ఛార్జీలు పెంచిందని, ప్రజలపై 6,072 కోట్ల భారం వేసిందని వామపక్ష నేతలు విమర్శించారు. ఇది చాలదన్నట్లుగా మరో 11,820 కోట్ల భారాన్ని పెంచాలని ఈఆర్సీని అడిగారని ఆరోపించారు. అసెంబ్లీలో మోటార్లకు స్మార్ట్ మీటర్లు పెట్టమని ప్రభుత్వం చెప్పడం చూస్తే ఇండ్లకు, కుటుంబ చిన్న తరహా పరిశ్రమలకు స్మార్ట్ మీటర్లు పెట్టే విధంగా ప్రభుత్వం మాటలున్నాయన్నారు. ప్రధాని మోడీ ఆదానికి లొంగి దేశాన్ని దోచిపెడుతుంటే గతంలో జగన్, ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం మోడీ, ఆదానీలకు అనుకూలంగా ప్రజలపై భారం వేశారన్నారు. ఛార్జీలను పెంపును ఉపసంహరించుకోవాలని, రేపటి నుంచి అన్ని జిల్లాల్లో సభలు, సమావేశాల ద్వారా ప్రజలను చైతన్యవంతం చేస్తామని, డిసెంబర్లో ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నక్క మీద తాటికాయలాగా అసలే అప్పుల బాధల్లో ఉన్న ప్రజల మీద మరింత అప్పుల భారం మోపుతారా అని అడుగుతున్నాను. ఏదో ప్రభుత్వాలు కాదు అప్పుల భారంతో సతమతం అవుతున్నది, ప్రభుత్వాలకు మించి ప్రజలు సతమతం అవుతున్నారు. ఏ ఇంటికి పోయని అడగండి, ఒక్కొక్కళ్ళు ఎన్ని లక్షల రూపాయల అప్పులు ఉన్నాయో చెప్తారు. ఇప్పుడు ఈ కరెంట్ ఛార్జీలు ఇంకో కొన్ని అదనపు అప్పులు చేయడానికి వాళ్ళు దివాళీ అయితే రేపు పొద్దున ఆత్మహత్యలకు కూడా ఇది కారణం అవుతుంది. అందుకని విద్యుత్ అనేది చాలా నిత్యావసర వస్తువు. ఈరోజు స్మార్ట్ మీటర్లు పెట్టి డిమాండ్ సప్లై మీద డిమాండ్ పెరిగినప్పుడు రేటు పెంచి, డిమాండ్ తగ్గినప్పుడు రేటు తగ్గించి, ఈ రకంగా ప్రతి గంటకి రేట్లు మార్చేస్తారా? ఎవరు కట్టడం సాధ్యం అవుతుందని మేము అడుగుతున్నాం. అందుకని మార్కెట్ సూత్రాలు అనే పేరుతో డిమాండ్ సప్లైని స్మార్ట్ మీటర్లు పెట్టి పగలు ఒక రేటు, రాత్రి ఒక రేటు అని ఇదంతా కూడా ప్రజల కోసం కాదు, అదానీ కోసం చేస్తున్నటువంటిది. షిరిడీ సాయి లాంటి కంపెనీలు చేస్తుంది. తక్షణం ఈ స్మార్ట్ మీటర్లన్నీ కూడా ఉపసంహరించుకోండి. షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ 20,000 కోట్ల రూపాయలు ఎన్నికల ఫండ్ ఇస్తే అది జగన్ బినామీ కంపెనీ. వాళ్ళు తప్పు చేశారని చెప్పినటువంటి నువ్వు బాధుడని చెప్పి ఈరోజు అదే రూపాయలకి ఆశపడి వాళ్ళకి డబ్బులు ఇచ్చావు కాబట్టి వాళ్ళు చెప్పిందల్లా ఆడటానికి సిద్ధపడతా ఉన్నావా చంద్రబాబు నాయుడు అని అడుగుతూ ఉన్నాం. అందుకని స్మార్ట్ మీటర్లు కానీ, విద్యుత్ ఛార్జీలు కానీ, సర్దుబాటు ఛార్జీలు కానీ, ట్రూ అప్ ఛార్జీలు కానీ అరికట్టలేకపోయినట్లయితే మరో బషీర్బాగ్ ఉద్యమం ఆంధ్రదేశంలో తలెత్తుంది. 10 ఏళ్ల పాటు అధికారానికి దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సరే, పెంచకపోతే మంచిదే, దాన్ని మేము స్వాగతిస్తాం. అయితే ఈ రోజు పడేటటువంటి, రేపు డిసెంబర్ నుంచి పడేటటువంటి భారాల యొక్క పరిస్థితి ఏంటో చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ట్రూ అప్ ఛార్జీలు ఇవన్నిటిని కూడా రద్దు చేయాలని చెప్పి, ఆ రద్దు చేసేంత వరకు కూడా ప్రజల మీద భారాలు పడకుండా ఉండేటటువంటి పద్ధతిలో రాబోయేటటువంటి కాలంలో వామపక్ష పార్టీలందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని చెప్పి ఈ అసెంబ్లీ సందర్భంగా తెలుగుదేశం ప్రభుత్వం అలాగే జనసేన పార్టీ వీరందరూ కూడా సమీక్షగా కూటమి ప్రభుత్వం ఆలోచించి భారాలు ప్రజల మీద పడకుండా ఉండేటట్లుగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని చెప్పి వామపక్షాలుగా డిమాండ్. దేశ ఆర్థిక అభివృద్ధికి బ్యాంకు ఉద్యోగులు చేసిన సేవలు ఎనలేనివని ఆంధ్రప్రదేశ్ బ్యాంక్ రిటైర్డ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బీవీవీ కొండలరావు ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకు ఉద్యోగులు చెల్లించే ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్టీ తొలగించాలని, ఆరోగ్య బీమా ప్రీమియంలో కనీసం 50% సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విజయవాడ ధర్నా చౌక్లో యునైటెడ్ బ్యాంక్ రిటైల్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున రిటైర్డ్ ఉద్యోగులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండలరావు మాట్లాడుతూ దేశాభివృద్ధికి బ్యాంకు ఉద్యోగులు చేసిన సేవలు ఎంతో ముఖ్యమైనవన్నారు. బ్యాంకు రిటైర్డ్ ఉద్యోగులు చెల్లించే ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్టీ ఉండరాదని, ఆరోగ్య బీమా ప్రీమియంలో కనీసం 50% సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆరోగ్య బీమా ప్రీమియం మొత్తాన్ని బ్యాంకులు భరించాలని, పాత పెన్షన్ అప్డేట్ చేయకుండా పన్నులు విధించడం అన్యాయమన్నారు. పెన్షన్ తక్షణం అప్డేట్ చేయాలని, సంక్షేమ నిధి భాగాన్ని 50% వరకు పెంచాలని, ఆరోగ్య బీమా ప్రయోజనాలను మెరుగుపరచాలన్నారు. కనీస పెన్షన్ 10,000 చేయాలని, ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్టీ తొలగించాలని డిమాండ్ చేశారు. Demonstration program all over the country. This has been going on for last 1 month under the banner of UFBRO, that is United Forum of Bank Retailers Organization, of which AIBRF is a major component. We expect that the government and IBA will understand the anguish, anger and disappointment and frustration of the bank retirees, and they would come forward to update the long overdue pension of the bank pensioners. వాళ్ళు ఉంటారో ఓడిపోతారో తెలియదు. కాబట్టి ఈ అప్డేషన్ ఆఫ్ పెన్షన్ అనేటువంటిది మదర్ ఆఫ్ ఆల్ డిమాండ్స్ ఆఫ్ బ్యాంక్ రిటైరీస్.
దీన్ని మేము గవర్నమెంట్ దృష్టికి ఐబీఏ దృష్టికి తీసుకెళ్ళడానికి కోసం అని చెప్పి ఈ మహాధర్నా అనేటువంటిది ఏఐబిఆర్ఎఫ్ వాళ్ళు యూఎఫ్బిఆర్ ఆర్గనైజేషన్ తీసుకుని ప్రతి స్టేట్ క్యాపిటల్లోనూ చేస్తున్నాం. ఇప్పుడు నిన్న హైదరాబాద్లో జరిగింది, అంతకుముందు ప్రతి స్టేట్ క్యాపిటల్ జరిగిందనమాట. దీనికి సుమారుగా ఈరోజు ఇక్కడ విజయవాడలో ఈ యూఎఫ్బిఆర్ఓ దాని ఆధ్వర్యంలో ఈ మహాధర్నా ప్రోగ్రాం జరిగిందనమాట. ఇలాగే 100% ఇంప్లిమెంట్ చేస్తున్నారు, కానీ ప్రైవేట్ సెక్టార్ బ్యాంకుల్లో అసలు ఇంప్లిమెంట్ చేయడం లేదు. ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ ఎంప్లాయీస్కి చాలా అన్యాయం జరుగుతోంది. దీని గురించి కూడా మేము గవర్నమెంట్ని, ఇండియన్ బ్యాంకర్స్ అసోసియేషన్ కూడా డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఏ బెనిఫిట్ ఎక్స్టెండ్ చేసినా అది ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ ఎంప్లాయీస్కి కూడా ఇవ్వాలి, ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ రిటైరీస్కి ఇవ్వాలి అని ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకెళ్తాం. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.